రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకు ఎండలు ముదురుతున్నాయి. మార్చి మొదటి వారం నుంచే బాణుడు బగబగ మండుతున్నాడు. ఎండల తీవ్రత ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు జనం. ఉదయం 11 నుంచి 3 గంటల మధ్య జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మధ్యాహ్నం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అంటున్న వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణితో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతూ వస్తూ ఉంది. మనకు ఫిబ్రవరిలోనే ఎండల తీవ్రత కనిపించింది. ఇక మార్చి మొదటి వారం నుంచి మరింత ఎండల తీవ్రత అనేది కనిపిస్తూ ఉంది. మరి రాబోయే 4-5 రోజుల పాటు ఏ విధంగా వాతావరణం ఉండే అవకాశం ఉంది, ఎండలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. మేము ముఖ్యంగా చూసుకున్నట్టయితే మార్చి మొదలు మనకు ఎండల తీవ్రత అధికంగా కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ ఉష్ణోగ్రతలకు సంబంధించి ఏ విధంగా నమోదవుతున్నాయి మేము? ప్రస్తుతానికి చూస్తే మనకి ఉత్తర ఒరిస్సా మీద ఉండే ట్రఫ్ కూడా చాలా వరకు బలహీనపడడం వల్ల రాష్ట్రం మొత్తం మీదుగా కూడా మనకి కొద్దిగా 36 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్లో మనకి దాదాపుగా 38 నుంచి 39 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణ జిల్లాలైన ఎస్ట్వెల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో మనకి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం, ఈ పెద్దపల్లి, ఈ పరిసర ప్రాంతాలు అంటే కోల్ మైన్ బెల్ట్ ఉన్న ప్రాంతాల్లో కూడా మనకి 39 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అంటే మనకు ఎప్పుడు కూడా చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ కూడా మనకు ఈ సమయంలో కాస్త తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదమైనాయి. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ముందు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మ్యామ్? అంతే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే వచ్చే ఈ వారం రోజులు కూడా ఇదే విధమైన వాతావరణం ఉంది. అంటే కొద్దిగా ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీలు తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దక్షిణాది నుంచి వీచే గాలుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ అంటే నల్గొండ, సూర్యాపేట ఈ పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజామున కొంచెం పొగమంచు ఏర్పడి ఉష్ణోగ్రతలు సాధారణంగా అంటే 36 డిగ్రీల నుంచి 38 డిగ్రీలు ఉండే అవకాశం ఉంది. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొద్దిగా పొడి వాతావరణం ఉంటూనే 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉంది. ఈ 5 రోజుల తర్వాత కొద్దిగా క్రమేపీనా ఉష్ణోగ్రతలు పెరిగి మనకి 22న పూర్తిగా ఉత్తర దక్షిణ ద్రోణి కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు కొంచెం మరింత పెరిగే అవకాశం ఉందన్నమాట. ఓకే మేము ప్రస్తుతం చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా బయటికి రావాలంటేనే మధ్యాహ్నం సమయంలో కావచ్చు చాలా వరకు భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సో ఇటు హైదరాబాద్కి సంబంధించి ఏ విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మేము? హైదరాబాద్లో చూసుకున్నట్లయితే మనకి 36 నుంచి 38 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంది. అలాగే నగర శివారు పరిసర ప్రాంతాల్లో కొద్దిగా తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదైనప్పటికీ నగర ప్రాంతాల్లో మాత్రం మనకి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూ ఉన్నాయి.